అడగాలంటే హలో గైస్, ఈరోజు మనం అంతర్వేది హార్బర్కి అయితే వెళ్తున్నామండి. సో మనకి మార్నింగ్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో కొంచెం బయట క్లైమేట్ కొంచెం క్లౌడీగా ఉంది, వర్షం పడేలా ఉంది. సో నేను మా ఫ్రెండ్ రవి ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ మేమైతే బయలుదేరాం హార్బర్కి. ఏమన్నా మంచి చేపలు లాంటివి అన్నది తీసుకుందామని. సో అయితే హార్బర్కి వెళ్ళే దారి అన్నమాట ఇది. మనం ఇప్పుడు అంతర్వేది అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ వల వేసి చేపలు అయి పడుతుంటారు. ఇక్కడ చేపలు అలాగే పీతలు పచ్చళ్ళు కూడా దొరుకుతుంటాయి. అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా వేస్తుంటారు వాళ్ళు ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది అంతర్వేది టెంపుల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ దాటుకుని ఇంకా ముందుకెళ్ళిపోవాలి. కొంచెం ఎదరికెళ్ళి రైట్ తీసుకుంటే మనకి హార్బర్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం అంతర్వేది హార్బర్ రోడ్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకుంటే లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మంచి మంచి ల్యాండ్స్కేప్స్, మంచి మంచి లొకేషన్స్. ఇప్పుడు ఎలాగా వర్షాకాలం కాబట్టి క్లైమేట్ కూడా బాగా, అంటే కొంచెం హెవీ రైన్స్ అనమాట. 2 days నుంచి తుఫాన్ ఉంటున్నారు. సో అందువల్ల రైన్ ఎఫెక్ట్ చాలా ఉంది. సో అందుకని ఇంకా చాలా గ్రీనరీ కనిపిస్తుంది. సో ఇది మనకి రైట్ సైడ్ తీసుకుంటే లోపలికి అనమాట ఫిషింగ్ హార్బర్. ఆల్రెడీ వచ్చేసాం మనం ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ ఎదర గుడి కనిపిస్తుంది కదా, అదే వశిష్ఠ గుడి. అది గోదావరి పక్కనే ఉంటుంది కొంచెం. ఈ ఫిషింగ్ హార్బర్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దాని పక్కనే కొంచెం దూరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అనమాట అది. సో ఇదే మన అంతర్వేది ఫిషింగ్ హార్బర్. ఇక్కడ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ని షాపులకి కనిపిస్తున్నాయి కదా, అక్కడ పాట అనేది ఉంటుంది. చేపల పాట అనేది పాడతారు. పాడిన చేపలు ఏంటంటే ఉన్నాయో అవన్నీ షాపుల్లోకి వేసుకుంటారు. ఇలా అడగాలంటే పాట కావాలి. ఆవిడకి తీయలేదమ్మా, మేము ఆవిడకి తీయలేదు, కట్టలేదు. తప్పు చెప్తే నువ్వు చెప్పిన తీయనప్పుడు నీకు తీయను, ఎవరికన్నా తీస్తే నీకు చెప్పాలి. సో మార్నింగ్ 8:30, 9:30 ఈ టైంలోనే ఈ ఫిషింగ్ బోట్లనే వస్తాయి అనమాట. అంటే వేట నుంచి తిరిగి వస్తాయి హార్బర్కి. సో చేపలనే దింపుతారు బోట్ నుంచి.
అవును. ఎక్కడ ఇలా తీసుకొచ్చిన దింపిన చేపల్లో కొంత పాట పాడిన తర్వాత ఇక వీళ్ళు కొనుక్కుంటారన్నమాట పక్కన షాపులో వాళ్ళు. కొనుక్కుని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు ఇలా పార్సల్ చేసి వేరే సిటీస్కి అలా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. అలాగే ఏంటంటే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కదా, ఇవైతే పెద్ద పెద్ద హోటల్స్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. కొన్ని అయితే ఇలా పార్సల్ చేస్తారు, ఐస్ వేసి బాక్స్లో పార్సల్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో హార్బర్లో చాలా వరకు ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం తక్కువ దొరుకుతాయి, అంటే కొంచెం చేపలు ఏంటంటే కాస్ట్ అయినా. ఇవి ఇలాంటి స్టింగ్ రే ఇలాగా తెల్ల చందువాలు అంటారు ఇవి. సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇక్కడ కొంచెం తక్కువ దొరుకుతాయి హార్బర్లో కాబట్టి. సో హార్బర్ నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తాయో అక్కడ వేరే కాస్ట్ అనేది మారిపోతుంది. సో ఇవైతే టైగర్ ప్రాన్స్, ఇవి కొంచెం పెద్దగానే అలాగే చిన్న సైజు కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న మీకు ఈ చేపలు వచ్చేసి కింగ్ ఫిష్లు అనమాట. సో ఇక్కడ ఇవైతే అంటే చాలా పెద్ద పెద్దవి వచ్చాయి. అప్పుడే ఒక బోట్ వచ్చింది, బోట్లో చాలా వరకు ఇవే ఉన్నాయి. సో ఇది ఒక్కొక్కటి నాకు తెలిసి ఒక 5-6 కిలోస్ దాకా వెయిట్ ఉంటుంది. కొన్ని అయితే ఇంకా 9-10 కూడా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఈ చేప కిలో వచ్చి 1000 చెప్తున్నారు కాస్ట్. అలాగే ఇవి టైగర్ ప్రాన్స్, ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంచుమించుగా లాబ్స్టర్ టైప్లో అంత సైజులో ఉన్నాయి. ఇది చూడండి, సైజు చాలా పెద్దది, ఇది నా చేయికైనా పెద్దగా ఉంది. లాబ్స్టర్ లాంటివే. సో ఫైనల్గా మేమైతే పండుగప్ప అనే చేప తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 2.5-3 kgs ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ పడ్డది. చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది. సో అప్పటికప్పుడు చూస్తే వెంటనే తీసుకున్నాం, బాగుంది. దాంతోపాటు అలాగే పచ్చడిలు కూడా తీసుకున్నాం, టైగర్ ప్రాన్స్. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ చేపలను కొట్టించాలి ముక్కల కింద. సో ఇదో పెద్ద టాస్క్. ఈ వర్షం ఉండుకోలు చాలా ఎక్కువైపోయింది. కారు మీద వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా రిస్క్ అయిపోతున్నా. సో ఫైనల్గా చేపనైతే తీసుకున్నాం, వాటాలు కొట్టించేసాం ముక్కలు, 2 వాటాలు అనమాట. అలాగే 9 కేజీల చేప కూడా ఉంది ఒకటి. సో దాన్ని కూడా నీట్గా ఒక వాటా తీసుకున్నాం. అవి తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాం. ఏదేమైనా ఈ పండుగ చేపని చాలా బాగుంటుంది. మీరు 2-3 కేజీల పైన చేప తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నిజంగా చికెన్ ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుంది ఆ పీస్ అదిని. సో మీరు ట్రై చేయండి. మెయిన్ ఇక్కడ అంతర్వేదిలో కొంటాం, ఇంకా స్పెషల్ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా, కొంచెం కాస్ట్ తక్కువలో మంచి బాగుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.